కంటెంట్ ఉంటే కటౌట్ అవసరం లేదు, కటౌట్ ఉంటే కంటెంట్ లేకపోయినా పర్లేదు. ఈ థియరీస్ నుంచి ఎప్పుడు ఏ సినిమా హిట్ అవుతుందో చెప్పలేని పరిస్థితికి తాజాగా స్త్రీ 2 ఫిల్మ్ ఒక ఉదాహరణ. నా సినిమాలో లేనిది ఆ సినిమాలో ఏముంది? ఇవన్నీ విన్నప్పుడు మీ ప్రపంచం వేరుగా కనిపిస్తుంది. ఎక్కువ మంది అందరు యాక్టర్స్, డైరెక్టర్ పేరు కూడా ఎవరికి తెలియదు. దానికి 70 crores వచ్చిందంటే ప్రభాసు, అమితాబ్ బచ్చన్, దీపికా పడుకోన్, దిశా పటాని, కమల్ హాసన్ వీళ్ళందరూ ఉండి 600 కోట్లతో సినిమా తీస్తే 600 కోట్లకి 700 కోట్లు రావడానికి 24 crores-కి 78 crores ఫస్ట్ డేనే వచ్చేయడానికి పేర్లు చెప్పట్లేదు. పెద్ద పెద్ద స్టార్స్ అందరూ వాళ్ళ బాత్రూంలో మిర్రర్లో మౌన్ చూసుకుంటే అద్దంలో రాజ్ కుమార్ రావు కనిపిస్తాడని చెప్పారు. సో దీనికి మనం టైటిల్ కార్డ్ మార్చి స్త్రీ 2 ఆ రాజ్ కుమార్ రావు థ్రిల్లర్ అని వేయాలి. శ్రద్ధా కపూర్ ఫస్ట్ ఫీమేల్ లీడ్కి గ్రేటెస్ట్ ఓపెనింగ్ అని తను పెట్టింది ట్వీట్. అంటే రాజ్ కుమార్ రావు అసలు ఏమైనా షేక్ అయిందా స్టార్ సిస్టమ్ని ఛాలెంజ్ చేసే? దాంతో రిలీజ్ అయిన అక్షయ్ కుమార్ సినిమాకి 5 కోట్లు వచ్చింది. 5.5 కోట్లు అంతా జాన్ అబ్రహం సినిమాకి వచ్చింది అదే రోజు. ఆడియన్స్ టేస్ట్లు ర్యాపిడ్గా మారుతున్న వాట్ ఎవర్ ఆ ప్రిఫరెన్సెస్ అండ్ ప్రయారిటీస్ని సినిమా ఇండస్ట్రీ మోస్ట్ ఆఫ్ ద టైం మ్యాప్ చేయలేకపోతున్నారు. ఆడియన్స్ మధ్యలో ఉన్నవాడికి రిలేటివ్గా ఎక్కువ తెలియడానికి ఛాన్స్ ఉంది. లోపల ఉన్నప్పుడు వాళ్ళ వ్యూ పాయింట్ వేరు. మన సినిమాలో హీరో ఊరికేలా తల తిప్పితే కూడా దానికి ఒక ఎఫెక్ట్. రాజమౌళి ఏం చేశాడంటే సేఫ్టీ నెట్ చాలా పెద్దది ఇచ్చాడు. ఆలోచనతోటి కొంతమంది సర్వేవారు, కొంతమంది మొత్తం. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రాముయిజం. కంటెంట్ ఉంటే సరిపోతుందా, కటౌట్ కూడా కావాలంటే ఒక టైంలో కటౌట్లే కంటెంట్ని డామినేట్ చేశాయి. కానీ ఇప్పుడున్న ఫిల్మ్ ట్రెండ్స్ అన్నీ కూడా మారిపోతున్నాయి. కంటెంట్ ఉంటే కటౌట్ అవసరం లేదు, కటౌట్ ఉంటే కంటెంట్ లేకపోయినా పర్లేదు. ఈ థియరీస్ నుంచి ఎప్పుడు ఏ సినిమా హిట్ అవుతుందో చెప్పలేని పరిస్థితికి తాజాగా స్త్రీ 2 ఫిల్మ్ ఒక ఉదాహరణ. ఈ అంశాలపై మాట్లాడబోతున్నావు. రామ్ గోపాల్ వర్మ గారు ఈజ్ హియర్ విత్ us టుడే. రాము గారు, సో ఓపెనింగ్స్, కల్కి, భారీ బడ్జెట్స్ ఇవన్నీ విన్నప్పుడు మీ ప్రపంచం వేరుగా కనిపిస్తుంది సినిమాకి సంబంధించి. వాట్ డు యూ ఫీల్ సార్? ఇప్పుడు స్త్రీ 2 ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ గేమ్ చేంజర్ అని కూడా అనలేము. అది ఏంటో ఒక ఆల్మోస్ట్ బాక్స్ ఆఫీస్ని దెయ్యం పడినట్టు పడింది అది. దీంట్లో ఉన్న ఇప్పుడు చాలా సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతాయి. దట్ ఈస్ అదేం కొత్త విషయం కాదు. ఇప్పుడు హిట్ అవ్వటం అనేది సినిమా క్వాలిటీ బట్టి ఎన్ని రోజులు ఆడింది, ఎంత బాగా ఆడింది, ఎంత నచ్చింది అనేది. ఫస్ట్ డే ఓపెనింగ్ కలెక్షన్స్ అనేది యూజువల్గా ఇండస్ట్రీ నమ్మేది. యూజువల్ కాదు, ఇట్ ఈస్ వెరీ వెల్ నోన్ ఫ్యాక్ట్. ఎంత పెద్ద స్టార్ అయితే అంత పెద్ద ఓపెనింగ్ వస్తుంది అనేది జనరల్ బిలీఫ్ ఇన్ ద ఇండస్ట్రీ. అందుకని మీకు స్టార్స్ ఉంటారు. అందుకని మీరు వాళ్ళకి 100 కోట్లు ఇచ్చి వాళ్ళు వెనకాల పడి వాళ్ళ డేట్లు తీసుకుని వాళ్ళు అన్నీ భరించాల్సిన అవసరం ఎందుకు? బేసిక్ పాయింట్ ఈజ్ అబౌట్ వాళ్ళు ఉంటే ఫస్ట్ డే ఇంతమంది వచ్చేస్తారు, వీకెండ్లో ఇంత డబ్బు వచ్చేస్తుంది, వాళ్ళ పేరు మొలానా అనేది బిలీఫ్. అది స్త్రీ 2 దానికి కాంట్రడిక్టరీగా ఒక రాజ్ కుమార్ రావు అనే ఒక క్యారెక్టర్ యాక్టరు సినిమాలో ఉన్నాడు. దానికి ఫస్ట్ డే నియర్లీ 74 crores అడ్వాన్స్ బుకింగ్, ప్రీమియర్ షో, ఫస్ట్ డే కరెంట్ బుకింగ్ ఇవన్నీ కలిపి 70 crores పైన వచ్చింది. అంటే ఉదాహరణకి బాహుబలి 2కి 40 crores వచ్చింది, 41 ఎంతో. యానిమల్ కూడా సమ్వేర్ నియర్ దట్. 50 crores అది ఇప్పుడు హృతిక్ రోషన్ వార్ ఇలాంటి వాటికి వచ్చినాయి. యూనో అదేంటి? ఇంకోటి ఏంటి, అది హీరో ఫిల్మే కాదు. ఇప్పుడు KGF 2 కూడా హీరో ఉంటాడు అంటే రెగ్యులర్ ఫార్మాట్లో కమర్షియల్ సినిమా. అవును అవును. హారర్ కామెడీ సినిమా. రాజ్ కుమార్ రావు, ముక్కు మోహన్ దిలీప్, శ్రద్ధా కపూర్, ముక్కు మోహన్ దిలీప్ అందరు యాక్టర్స్, డైరెక్టర్ పేరు కూడా ఎవరికి తెలియదు. దానికి 70 crores వచ్చిందంటే ఇప్పుడు రేపు పొద్దున్న ఒక ప్రొడ్యూసర్ సినిమా తీయాలంటే ఇప్పుడు ప్రభాసు, అమితాబ్ బచ్చన్, దీపికా పడుకోన్, దిశా పటాని, కమల్ హాసన్ వీళ్ళందరూ ఉండి 600 కోట్లతో సినిమా తీస్తే దానికి 22 crores వచ్చింది. నేను చెప్పేది హిందీ కలెక్షన్ ఫస్ట్ డే 22 crores. దానికి వస్తే ఇప్పుడు దీనికి 24 crores తీసిన సినిమాకి 72 కోట్లు వచ్చిందంటే ఇంకా అసలు ఏంటి క్యాలిక్యులేషన్? లాజిక్ లేదు.
అప్పుడు సడన్గా ఇండస్ట్రీలో ఏంటి ఇప్పుడు ఎందుకు ఓపెనింగ్కి సినిమా బాగుంటానికి డిఫరెన్స్ ఉంది. ఓపెనింగ్ డే అంటే అంతమంది చూడాలని డిసైడ్ అయిపోయారు. అది ఓపెనింగ్. ప్రభాస్ సినిమా చూస్తా, లేకపోతే రణబీర్ కపూర్ సినిమా చూస్తా, లేకపోతే ఎవరో షారూక్ ఖాన్ సినిమా చూస్తా అంటానికి రాజ్ కుమార్ రావు సినిమా అంటే రాజ్ కుమార్ రావు మళ్ళీ సినిమా ఆడు అది ట్రైలర్ వర్కౌట్ అయింది. ట్రైలర్ వర్కౌట్ అంటారు. కానీ ట్రైలర్ వర్కౌట్ అవ్వటం అన్నా కూడా ఇప్పుడు అదేంటి ట్రైలర్ కూడా స్టార్ లాగా పనిచేస్తుంది అనే దానికి ప్రూఫ్ ఇది. దట్ ఈస్ అ బేసిక్ పాయింట్. అప్పుడు మీరు కంటెంట్ నమ్ముకుని ట్రైలర్ని ఎక్స్ట్రాడినరీగా చేద్దాం అనే దానితోటి చాలా కంట్రోల్ బడ్జెట్లో తీసిన అది కరెక్ట్గా వచ్చిందంటే 3-2 ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది దానికి. ఇప్పుడు ఇది 600 కోట్లతో తెలియదు కదా 3-2. అది మా మెయిన్ పాయింట్. అది 24 crores ఊరు పేరు లేని వాళ్ళని పెట్టినా కూడా ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది ఒక వేకప్ కాల్ ఫర్ ద ఎంటైర్ ఇండస్ట్రీ. కరెక్ట్. అది మెయిన్ థింగ్. అవును. యా, ఇప్పుడు ఇది సస్టైన్ అయ్యి 1000 crores చేస్తుందా లేదా అనేది మనం చూడాలి. అంటే సస్టైన్ అవ్వడం ఆ తర్వాత విషయం, అది వేరే విషయం. ROI రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే 24 crores బ్లాక్ బస్టర్ బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ ఇండియా. బికాస్ 600 కోట్లకి 700 కోట్లు రావడానికి 24 crores-కి 78 crores ఫస్ట్ డేనే వచ్చేయడానికి చాలా పెద్ద. యా ఆఫ్ కోర్స్. యా. సో ఇప్పుడు నేను ఒక ట్వీట్ పెట్టాను, అంటే నేను పేర్లు చెప్పట్లేదు, పెద్ద పెద్ద స్టార్స్ అందరూ వాళ్ళ బాత్రూంలో మిర్రర్లో మౌన్ చూసుకుంటే అద్దంలో రాజ్ కుమార్ రావు కనిపిస్తాడని చెప్పాను. అప్పుడు బ్యామని అది పరిగెట్టాలి. అది రియల్ హారర్. మీరు ఎవరిని తిట్టారో అర్థం కాకుండా భలే తిట్టారు. అంటే ఫర్ ఎవ్రీబడి అసలు వేకప్ కాల్ కదా అసలు. అవును. ఇప్పుడు యాక్చువల్గా నిజంగా చూసుకుంటే హాలీవుడ్లో స్టార్ సిస్టమ్ పోయింది, ఎప్పుడో పోయింది. ఒక 20 ఏళ్ళ క్రితం అర్నాల్డ్ ష్వార్జ్నెగర్, లేకపోతే సిల్వెస్టర్ స్టాలోన్, బ్రూస్ విల్లిస్, ఇలాంటి స్టార్స్ తెలుసు. నాకు ఇప్పుడు అసలు ఎవరు తెలియదు స్టార్స్ హాలీవుడ్లో. ఎందుకంటే స్టార్స్ని చూసి వెళ్ళటం మానేశారు సినిమాలకి. అసలు పూర్తిగా హాలీవుడ్లో ఉంటారు వాళ్ళు, కానీ వాళ్ళ కోసం వెళ్ళరు. అంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే మిషన్ ఇంపాసిబుల్ టామ్ క్రూజ్ పెద్ద స్టార్, మిషన్ ఇంపాసిబుల్ మొలానా టామ్ క్రూజ్ స్టారా, టామ్ క్రూజ్ మొలానా మిషన్ ఇంపాసిబుల్ స్టారా అని కూడా చెప్పలేం. బాండ్ సిరీస్ కూడా అంతే కదా సార్. అంతే సేమ్. వాళ్ళు మారిపోతూ ఉంటారు. స్పైడర్ మ్యాన్ వాళ్ళు మారిపోతూ ఉంటారు. ఇప్పుడు మిషన్ ఇంపాసిబుల్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏదో కారణంతో టామ్ క్రూజ్ని తీసేసినా అంతే ఆడుతుంది అది బ్రాండ్ వైజ్గా. ఇప్పుడు పేర్లు అనేది మీనింగ్ లేకపోతే అంటే అప్పుడు ఏమవుతుంది, ఫిలిమే బ్రాండ్ అవుతుంది. ఫిలిం బ్రాండ్ అయినప్పుడు నెక్స్ట్ ఆటోమేటిక్గా ట్రైలర్ బాగుండాలి దాని తర్వాత. అవును. సో ట్రైలర్ కూడా స్టారే. అది దట్ ఈస్ వాట్ ద, ఎందుకంటే ట్రైలర్కి ఎక్స్ట్రాడినరీ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి. అడ్వాన్స్ బుకింగ్ కూడా హిస్టారిక్గా వచ్చింది. 3-2కి అడ్వాన్స్ బుకింగ్ వచ్చింది ఆటోమేటిక్గా ట్రైలర్ మూలనే కదా, లేకపోతే అడ్వాన్స్ బుకింగ్ అంత ఎందుకు ఉంటుంది. ఖచ్చితంగా. కానీ దానికి 3-1 కూడా నేపథ్యం కదా. అది అక్కడ పాయింట్. ఇప్పుడు 3-1 మొత్తం దాని కలెక్షన్స్ ఒక 100 పైన ఎంత వచ్చి ఉంటుంది సంథింగ్. ఐ డోంట్ ఫాలో ద ఫిగర్స్. ఓపెనింగ్ డే కలెక్షన్ మాత్రం నాకు తెలిసి బిలో 10 వచ్చి ఉంటుంది. ఎందుకంటే అప్పుడు ఎక్స్పెక్టేషన్ లేదు. కానీ చాలా సినిమాలు పార్ట్ 2 ఆడవు. అవును, పార్ట్ 2 ఓపెనింగ్ కూడా తీసుకో. చాలా భారతీయుడు ఒక ఎగ్జాంపుల్. అది కూడా ఒక ఎగ్జాంపుల్. యా. సో అది మలాన్ కాదు, దేనికి అదే. సో 1కి 2కి అసలు లింక్ లేదు. 3-2 అనే ఒక టైటిల్ ఉన్న సినిమా విత్ రాజ్ కుమార్ రావు అనుకోకుండా 78 crores ఓపెనింగ్ ఎందుకు వచ్చింది అని మీరు మీకు ఇష్టమైన అని అడిగితే అదేం చెప్తుంది? ఏ కూడా చెప్పలేదు. యూ కాంట్ రియల్లీ. నో సీరియస్లీ. అంటే ఇప్పుడు ఓటర్ మైండ్లో ఎవడు ఓటేస్తాడు, ఆడియన్కి ఎందుకు చూస్తున్నాడు సినిమా అనేది నాకు తెలిసి అది మాత్రం ఎప్పటికీ రహస్యంగానే ఉంటుంది. మరి అంతమంది మేధావులు కలిసి చొక్కాలు చెప్పుకుంటారు కదా సార్, మంచి సినిమా తీద్దామని. ఇది మంచి సినిమా, గొప్ప సినిమా తీద్దాం, బాగా తీసాం. మంచి సినిమా అని తీయాలనుకుంటే ఎవడో ఉండడు. ఎవ్రీబడి ఇప్పుడు యావరేజ్ అనుకున్నా కూడా ఎవడో తీయడు సినిమా. అలాంటప్పుడు మనకు వచ్చి ఆల్మోస్ట్ 150 films per year ఈచ్ లాంగ్వేజ్లో వస్తే దగ్గర 800 films చేస్తున్నాం మనం ఇండియాలో, అన్ని లాంగ్వేజ్లు కలిపి. దాంట్లో అన్ని సినిమాలు అందరి మేకర్లు కూడా ఈక్వల్గా నమ్ముతారు సినిమా చాలా బాగా వస్తుంది అది అని. దాని తర్వాత ట్రైలర్ కట్ చేసినప్పుడు సినిమా అయిపోయిన తర్వాత అక్కడ పెద్ద ప్రాబ్లం ఏమొస్తుందంటే, మీకు తెలిసిన స్టోరీని ఎలా చెప్పాలి ఇంత తక్కువలో
అసలు ఆడియన్స్కి స్టోరీ తెలియకపోతే వాడు ఎలా చూస్తాడు అనేది చాలా డిఫికల్ట్ టాస్క్ అది, విచ్ ఇస్ ద రీజన్ లాట్ ఆఫ్ ట్రైలర్స్ గో రాంగ్. ఇప్పుడు ఉదాహరణకి అనుపమ్ ఖేర్ కొడుకు సికందర్ ఖేర్ తోటి ఒక సినిమా తీశారు లాంచ్కి. అది నాకు చెప్పినప్పుడు రైతులు సూసైడ్ చేసుకుంటున్నారు ఆ సబ్జెక్టు అని చెప్పాడు నాకు ఒకసారి ఎవడో సికందర్ కొడుకు. నేను తర్వాత రిలీజ్ అయినప్పుడు హోర్డింగ్స్ చూస్తే ఆ గిటార్లు పట్టుకుని 4 బాయ్స్ ఉన్నారు. నేను ఆయనకి ఫోన్ చేశాను, ఏంటి నువ్వు చెప్పిన సబ్జెక్ట్ ఏంటి, ఈ హోర్డింగ్ ఏంటి అంటే, ఆ ఫలానా కంపెనీ వాళ్ళు తీసుకున్నారు సార్, వాళ్ళు మ్యూజిక్ అంటే యూత్ ఎక్కువ ఉంటారు కదా, యూత్కి మ్యూజిక్ ఇష్టం, అందుకని ఇది పెట్టారంట. అప్పుడు అసలు సినిమా ఎందుకు తీశారు ఆ సబ్జెక్ట్ మీద? అంతే కదా. అది అంటే ఇప్పుడు మీరు ఎందుకు తీద్దామని ఆలోచించినప్పటి నుంచి రిలీజ్ చేసే టైంకి 1 year అంత టైం అయింది అనుకోండి. వేరే వాళ్ళు వచ్చి వేరే ఇంటెన్షన్ ఉంటాయి దాని తర్వాత. ఇది రెగ్యులర్గా జరిగేది, ఇదేమి కొత్తది కాదు యూనో. బట్ ఇప్పుడు ఇక్కడేమవుతుందంటే, మీరు 200 crores 100 crores పెట్టి సినిమా తీస్తే అంత 100 crores హీరోకి ఇచ్చి ఓపెనింగ్ వీకెండ్ అదిరిపోతుంది హీరో ఉంటే అనే క్యాలిక్యులేషన్ తోటి చేస్తారు అందరు. దాంట్లో కూడా చాలా ఫెయిల్ అవుతాయి. బట్ ఇలాంటి ఓపెనింగ్ వీకెండ్ వస్తుంది C2 లాంటి దాంట్లో మీకు ఇట్ ఈస్ అ డైరెక్ట్ హిట్ అగైన్స్ స్టార్ సిస్టమ్. అంటే సో జస్ట్ టు రెఫర్, మీరు చెప్పారు కదా, ఈ రీసెంట్గా వచ్చిన అతి భారీ సినిమాల కలెక్షన్స్తో కంపేర్ చేసుకుంటే, బికాస్ వాటికైతే ఒక బేస్లైన్ ఎక్స్పెక్టేషన్ ఆటోమేటిక్గా ఉండాలి. అవును. అలాంటిది 22 కోట్లు, దీనికి 78 కోట్లు అంటే ఈ సినిమా కంటెంట్ చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేశారు అనుకోవాలా? లేదు ఇది ఈజీ టు డైజెస్ట్ సినిమా, ఏదో టైం పాస్ సినిమా? Whatever, that is obvious. It is put as a horror comedy. And genre అదే. యా, ఆ టైలర్ చూసినప్పుడు ఆడికి కోరిక కలిగింది చూద్దామని. ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏమి ఇస్తానంటే, 98లో ఒక సినిమా వచ్చింది. అది $20,000 తీసారు సినిమా. అది $20,000 అంటే ఇవాళ డాలర్ రేట్ పెట్టినా కూడా 14 lakhs అవుతుందా? అవును, సంథింగ్. 14 కాదు 18 lakhs అవుతుంది. యా, సో $20,000 తీసిన హ్యాండీక్యామ్తో తీసిన సినిమా అది రిలీజ్ అయిన అసలు అలాంటి థియేటర్స్ రిలీజ్ చేయరు. ఆడేదో కొంచెం పవర్ ఉన్న డిస్ట్రిబ్యూటర్ ఎవడో ఛాన్స్ తీసుకుని చేశాడు. అదే రోజున టామ్ క్రూజ్, నికోల్ కిడ్మాన్, స్టాన్లీ క్యూబ్రిక్ అంటే డైరెక్టర్, బిగ్గెస్ట్ ఫిల్మ్ ఆ టైంలో, ఈ 2 ఒకే రోజు రిలీజ్ అయితే ఈ చెన్నై సినిమా డిడ్ $250 million అట్ ద బాక్స్ ఆఫీస్. బాబోయ్. అదేమో 60 చేసింది. ఇదంతా పెద్ద స్టార్స్, డైరెక్టర్ అన్నీ ఉండే. దాని పేరు బ్లేర్ విచ్ ప్రాజెక్ట్. బ్లేర్ విచ్ ప్రాజెక్టు అసలు దాని గురించి ఎలా తెలుసు, ఎందుకు వెళ్ళారు, ఎందుకు చూశారు అని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టరీస్. దాని తర్వాత తెలిసింది ఏంటంటే, దట్ వాజ్ ద ఫస్ట్ ఫిల్మ్ టు బి ప్రమోటెడ్ ఆన్ ది ఇంటర్నెట్ అనేది ఒక టూల్గా వాడుకోవచ్చు అనేది హాలీవుడ్కి తెలిసింది బ్లేర్ విచ్ ప్రాజెక్ట్ మన. ఓకే, ఇప్పుడు ఆ సబ్జెక్టు మీరు చూసినప్పుడు ఏమనుకుంటారు పక్కన పెట్టండి. ఓపెనింగ్స్ 14 lakhs $250 million అంటే నాకు లెక్కలు కూడా రావు. దాన్ని అది ఎన్ని సున్నాలు ఉంటే కూడా చెప్పడం కష్టం. కోట్లు అనేది. అండ్ బహుశా తర్వాత సస్టైన్ అవుతుంది అన్నది ఇట్స్ ఇన్కాన్సిక్వెన్షియల్ క్వశ్చన్ కదా. హాలీవుడ్లో క్వైట్ ఎ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అలా. ఇక్కడ కూడా లేమని కాదు, ఈవెన్ హియర్ మెనీ టైమ్స్ సినిమా. కానీ ఇక్కడ ఒకటేంటంటే, బ్లేర్ విచ్ ప్రాజెక్ట్ డింట్ ఓపెన్ ఆన్ day 1 లైక్ టామ్ క్రూజ్ ఫిల్మ్ లాగా. ఓపెనింగ్ చాలా రీజనబుల్గా వచ్చింది, బట్ ఇట్ కెప్ట్ ఆన్ సస్టైనింగ్. ఇది ఓపెనింగ్ బిగ్గెస్ట్ టార్గెట్స్లో వచ్చింది. సో అది కూడా అవుట్లయర్, ఇది కూడా అవుట్లయరే. ఇది అది కూడా అవుట్లయర్ అంటే బియాండ్ ద స్కోప్ ఆఫ్ రెఫరెన్స్. యా, ఏది బ్లేర్ విచ్ ప్రాజెక్ట్లో జరిగిన విషయం, ఇది కూడా బియాండ్ దిస్ థింగ్. మనకి శంకరాభరణం చెప్పుకోవచ్చు. కరెక్ట్. బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్ ఏదో వచ్చింది. యా, చాలాసార్లు లో బడ్జెట్ సినిమాలు ఎక్స్ట్రాడినరీగా హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి, లేదని కాదు. కానీ ఓపెనింగ్ డే రావటం అనేది నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం ఇలా ఈ రేంజ్లో మాన్స్టరస్ ఓపెనింగ్ అనేది ఎప్పుడు రాలేదు. సో దీంతో రాజ్ కుమార్ రావు జీవితం మారిపోతుందంటారా? బికాజ్ మళ్ళీ అందరూ ఎగబడి రాజ్ కుమార్ రావుతో సినిమాలు తీశారనుకో. చేస్తారు, డెఫినెట్గా చేస్తారు. అది రాజ్ కుమార్ రావు అంటే ఇప్పుడు ఆబ్వియస్గా మీరు సినిమా తీసినప్పుడు నా సినిమాలో
ఆ యాక్టర్ ఉన్నాడు అని ఉంటే దానికి ఒక ఎంతో కొంత క్రెడిట్ వస్తుంది, ఎంతో కొంత మూమెంట్ ఉంటుంది మార్కెట్లో అనేది అది న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ ఇట్ యూనో. దాని తర్వాత ఇప్పుడు లీప్ ఆఫ్ ఫెయిత్ అని ఉంటుంది. లీప్ ఆఫ్ ఫెయిత్ అంటే ఏంటంటే ఒక సపోజు మగధీర సినిమా ఆ రోజుల్లో 75 అంత చేసిన ఉంటుంది. అది అప్పర్ లిమిట్ ఆఫ్ మార్కెట్ అనుకుంటే 150 crores ఎంతో బాహుబలి ఖర్చు పెట్టింది. మార్కెటే మీకు 75 అంటే 150 ఎలా ఖర్చు పెడతారు అంటే దాన్ని లీప్ ఆఫ్ ఫెయిత్ అంటారు. లీప్ ఆఫ్ ఫెయిత్ అంటే అర్థం ఏంటంటే మీరు ఒక బిల్డింగ్ ఉందనుకోండి, 2 బిల్డింగ్స్, జస్ట్ 2 బిల్డింగ్స్కి మధ్యన ఒక 4 feet ఉందనుకోండి, మీరు దూకుతారు. 5 feet ఉంటే కొంచెం 2 సార్లు బ్రీత్ తీసుకుని చేద్దాం కదా, మళ్ళీ దూకుతారు. 6 feet ఏమనుకోండి, 6 feet ఉంటే ఓకే, దూరం నుంచి పరిగెట్టి వచ్చి చేస్తే ఏం వర్కౌట్ అవుతుందేమో అనే ఒక ఇది ఉంటుంది. సో మీరు రిస్క్ ఎక్కువైన కొద్దీ నమ్మకంతో చేస్తారు, అంటే ఇంకప్పుడు దానికి లాజిక్ ఉండదు. ఇక్కడేమో 3 to రివర్స్ వెళ్తుంది. ఇది లీప్ ఆఫ్ ఫెయిత్ కాదు, ఎందుకంటే దాని కాస్ట్ 24 కోట్లే. అవును, కరెక్ట్. మీరు మార్కెట్ని మించి రిస్క్ తీసుకున్నప్పుడు అది వర్కౌట్ అవటం అది సెపరేట్ జానర్. ఇది అసలు రిస్కే లేదు. ఇప్పుడు 24లో మీరు చేస్తే ఆ 30 వచ్చినా హిటే కదా మీకు, అవును, చేసిన వాళ్ళకి యూనో. సో ఇదేంటి దిస్ ఈజ్ అప్పుడు ఇప్పుడు మీకు బాహుబలి రేంజ్లో బడ్జెట్ తీసుకుని సినిమా తీయడానికి చాలా తక్కువ మంది దగ్గర ఆ డబ్బులు ఉంటాయి. అవును అవును. 25 crores అందరి దగ్గర ఉంటుంది. 25 crores ఇండస్ట్రీలో అనేది ఇస్ వెరీ వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ మనీ. 25 crores తీసినా కూడా ఎంత పెద్ద హిట్ అవుతుంది. 3-2లో 54 కాదమ్మా, 25 రాని ఫస్ట్ డే, 15 రాని అది కూడా హిట్టే కదా. అవును. సో ఇట్ విల్ జనరేట్ ఎ లాట్ ఆఫ్ న్యూ ప్రొడ్యూసర్స్ టు గో ఇన్ దిస్ డైరెక్షన్. యా, అంటే దట్ విల్ ఆల్మోస్ట్ క్రియేట్ ఎ ప్యారలల్ మూవ్మెంట్ టు ద స్టార్ సిస్టమ్. ఇప్పుడు ఈ స్టార్ సిస్టంలో అసలు ఏమన్నా మార్పులు వచ్చాయంటారా? ఇప్పుడు డైరెక్టర్ వెళ్ళాడు అనుకోండి ప్రొడ్యూసర్ దగ్గరికి, సరే ఏమన్నా స్టార్ని తీసుకురా అంటాడు. అప్పుడు వీడు స్త్రీ చూసారండి అంటాడు, అయిపోయింది అక్కడే ఆర్గ్యుమెంట్. స్త్రీ టు కలెక్షన్ చూసారా అంటే ఇంకా ఆర్గ్యుమెంట్ ముందుకు వెళ్ళదు. అవును, యా, దట్స్ ద పాయింట్. కానీ ఇప్పుడు రాజ్ కుమార్ రావు స్టార్ అయిపోతాడా అన్నది క్వశ్చన్. నో, రాజ్ కుమార్ రావుకి ఎవరు అట్రిబ్యూట్ చేయరు. తనకి చాలా సినిమాలు వస్తాయి, తన రెమ్యునరేషన్ పెరుగుతుంది, అంతా ఓకే, ఎందుకంటే అది పార్ట్ ఆఫ్ దిస్ థింగ్. ఇప్పుడు మొన్న ప్రభాస్కి రాజ్ కుమార్ రావు కనెక్షన్ ఉందా? షారూఖ్ ఖాన్కి రాజ్ కుమార్ ఉందా? సల్మాన్కి, రితిక్ రోషన్కి రాజ్ కుమార్ ఉందా? ఇవాళ తను మెయిన్ క్యారెక్టర్ చేసింది 54 crores చేస్తే ఏ విధంగా మీరు లేదంటారు? ఒక విధంగా చూస్తే అవును కదా, మీరు అత కన్వెన్షనల్ స్టార్ కాదు కాబట్టి మన రాజ్ కుమార్ రావు మనం ఆటలేదు అని అంటున్నాం. అదే అని అనొచ్చు, దట్ ఈస్ అన్ ఆర్గ్యుమెంట్, దట్స్ ఆల్. అవును, బట్ రాజ్ కుమార్ రావుతో కూడా 54 చేయించండి, అప్పుడు మీరు చాలా ఆ రాజ్ కుమార్ రేంజ్లో 30 మంది దొరుకుతారు మీరు. ఇది యాక్టింగ్ పరంగా అంతే కదా. ఇతన్ని చూడటానికి వచ్చారా సినిమాకి, సినిమాలో ఇతను ఉన్నాడు కాబట్టి చూసారా అనే దానికి ఉన్న డిఫరెన్స్ అది. యూనో, మీరు ఏదైతే స్టార్ సిస్టమ్ ప్యారలల్గా ఉన్నది కన్వెన్షనల్గా మనకు వస్తూ వచ్చింది చెప్పారు, అది అసలు ఏమైనా షేక్ అయిందా ఈ గత ఐ వుడ్ సే ఒక 20 ఫిల్మ్స్ తీసుకోండి, పెద్ద ఫిల్మ్స్ ఇంక్లూడింగ్ కేజీఎఫ్లు అవి ఇవి, బట్ అసలు ఏమైనా షేక్ అయిందా? స్టార్ సిస్టమ్ని ఛాలెంజ్ చేసే థాట్ ప్రాసెస్ వచ్చిందంటారా? అంటే వాళ్ళనే పెట్టి మళ్ళీ అక్కడ ఒక పాయింట్ ఏం పని చేస్తుందంటే, ఇప్పుడు ఒక పెద్ద హీరో ఉన్నాడు అనుకోండి, ఒక సినిమా విపరీతంగా చేసింది, ఇంకో సినిమా చేయలే, ఇంకో సినిమా. కానీ ఇండస్ట్రీ ఆలోచన ఎలా ఉంటుందంటే, ఒక్కటి చేసిందంటే ఆన్ ఏ గుడ్ డే కరెక్ట్ సినిమా అయితే ఈ హీరోకి ఎంత కెపాసిటీ ఉందన్నది ఫిక్స్ అయ్యాడు కాబట్టి ఒక లాంగ్ రోప్ ఉంటుంది. ఇప్పుడు సినిమాలన్నీ మీకు ప్యారలల్ ఒక ఇవాళ ఒకటి వస్తుంది, ఇయర్ అయిన తర్వాత ఒకటి వస్తుంది, ఈ లోపల మధ్యలో ఇంకా 2-3 అండర్ ప్రొడక్షన్లో ఉంటాయి. వీళ్ళందరూ కమిట్ అయిపోయి ఉంటారు ఆల్రెడీ ఆ ప్రైసెస్కి అంతా. ఒక తేడా కొట్టిందంటే హోప్ ఉంటుంది. అవును, రెండోది ఆల్రెడీ మీరు కమిట్ అయిపోయి ఉన్నారు, ఇది పని చేయట్లేదు, ఇందులో తేడా ఉంది అనుకునే టైంకి ఇంకోటి ఏదో హిట్ వస్తుంది, మళ్ళీ ఆ సైకిల్ అది కంటిన్యూ అవుతుంది. యూనో. అవును. ఇప్పుడు రాజమౌళి ఏం చేశాడంటే సేఫ్టీ నెట్ చాలా పెద్దది ఇచ్చాడు. సేఫ్టీ నెట్ ఏంటి, 2000 కోట్లు చేయొచ్చు అనే ఒక నెట్ ఉంది. అప్పుడు మీరు 500 ఖర్చు పెట్టినా 600 ఖర్చు పెట్టినా కూడా ఇంకా సేఫ్ జోన్లో ఉన్నామని ఫీలింగ్ ఉంటుంది. అవును.
ఆలోచనతో కొంతమంది సర్వేవారు, కొంతమంది మొత్తం తుడిచిపెట్టిపోయారు. అది కూడా జరిగింది. ఇట్స్ నాట్ దట్. సో ఇప్పుడు ఓపెన్ హైమర్ ఉంది. ఓపెన్ హైమర్ ఇట్స్ ఏ సబ్జెక్ట్ అనే న్యూక్లియర్ హాలోకాస్ట్, న్యూక్లియర్ బాంబ్ ఎలా కనిపెట్టారు అనేది. 130 crores ఇండియాలో చేసింది ఆ సినిమా. ఏది ఫుల్ ఆఫ్ అంటే సైన్స్ లాంగ్వేజ్, సగం ఆ డైలాగులు ఎంతమందికి అర్థమవుతాయి అది ఒక పెద్ద మిస్టరీ నాకు. పోనీ పెద్ద పెద్ద స్టార్లా మనకు తెలిసిన వాళ్ళ అంటే అది కాదు. స్టార్స్ ఉన్నారు, కానీ స్టార్స్ని క్యారెక్టర్స్ లాగా వాడాడు. ఎవరికి హై స్పీడ్ షాట్ ఉండదు, ఎలివేషన్స్ ఉండవు. అదే వాళ్ళందరూ మామూలు క్యారెక్టర్స్ లాగా పన్నెండు చేసుకుని వెళ్ళిపోతున్నారు. బిగ్ నేమ్స్ వాళ్ళు, బిగ్ నేమ్స్, కానీ వాళ్ళ కోసం ఎవరు వెళ్ళా. అదే ఎగ్జాక్ట్. అంటే వాళ్ళు తెలిసిన మన స్టార్స్ కాదు కదా ఫ్యాన్స్ వెళ్ళడానికి. తెలిసినా కూడా ఇప్పుడు మీరు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఈ సిరీస్ ఉన్నాయి. అవును, యూ డోంట్ గో దేర్ బికాస్ ఆఫ్ ఫలానా రాక్ ఉన్నాడు, డ్వైన్ జాన్, దానికి వెళ్ళట్లేదు మీరు. అది స్పెక్టకల్, అది వెహికల్స్, చేజెస్, యాక్షన్, అది. సో అప్పుడు ఏంటి, మీకు తెలిసిన యాక్టర్ ఉండొచ్చు, కానీ వాడి కోసం సినిమాకి వెళ్ళటం మానేశారు హాలీవుడ్లో. అది నేను చెప్పేది. యూనో, సో ట్రూ. ఎస్. సో ఇవన్నీ ఐ ఆనెస్ట్లీ బిలీవ్ రాజ్ కుమార్ లేకపోయినా కూడా ఈ సినిమా ఇంతే ఆడుతుంది. ఆ ట్రైలర్ బట్టి, దాన్ని బట్టి రాజ్ కుమార్ బదులు ఆ రేంజ్లోనే ఏ యాక్టర్ ఉన్నా కూడా మోరల్లెస్. అదే మీరు ప్రభాస్ ఉన్న సినిమాలో మీరు ఎవరినో పెడితే ఆడకపోవచ్చు, అది నేను చెప్పేది. అది ఎందుకంటే దాని డిజైన్ కూడా వేరే ఉంటుంది. అవునవును, అందుకే ఆటిట్యూడ్ అసలు ఆ మోడల్ మారిందా అని అడిగింది కారణం అదే. బికాస్ ఇంతవరకు మనకి తెలిసి మన స్టార్స్ ఎలివేషన్స్ లేకుండా స్టార్స్ అయ్యుండి బట్ ఒక ఎంఐ మిషన్ ఇంపాసిబుల్ సిరీస్ లాగా లేదు ఒక ఇలాంటి వాటిలో చూసిన సందర్భాలు చాలా తక్కువ. బికాజ్ మామూలు మన సినిమాలో హీరో ఊరికే ఇలా తల తిప్పితే కూడా దానికి ఒక ఎఫెక్ట్, ఇది ఒక స్టార్ హీరో. అలాంటిది షోయింగ్ దెమ్ లైక్ నార్మల్ పీపుల్ వచ్చింది అలాంటి సినిమా. అసలు ఒక రుద్రమైన నాకు గుర్తుంది, చిరంజీవి గారు నార్మల్గా మెగా స్టార్ అయ్యింది. డెఫినెట్గా ఐ ఫీల్. అంటే ఇప్పుడు బాలచంద్ర గారు ఉన్నారు, అఫ్ కోర్స్ బాలచంద్ర గారు ఈ టైంలో తీయలేరు అలాంటి విశ్వనాథ్ గారు. ఆఫ్ కోర్స్ నాకు తెలిసి వెన్ ద టైమ్ సాగర్ సంగమం ఆ టైంలో తీసినప్పుడు కమల్ హాసన్ ఇమేజ్ వుడ్ హ్యావ్ బీన్ వెరీ డిఫరెంట్. అప్పుడు వచ్చిన కమల్ హాసన్ ఫిలిమ్స్కి సాగర్ సంగమంకి ఏమి ఏదో ఉండదు. ఇంకోటి, మీరు శంకరాభరణంలో సోమయాజుల్ గారు లాంటి ఒక 60-year-old అన్నోన్ పర్సన్ని ప్రొటాగనిస్ట్గా పెట్టడం అనేది నాకు తెలిసి ఇప్పుడు కూడా ఎవడు అసలు ఇమాజిన్ కూడా చేయడు. అలాగే ఒక అంత పొడుగ్గా ఉండి ఆల్మోస్ట్ యూనో డస్కీ కాంప్లెక్షన్తో మంజు భార్గవ్ గారిని హీరోయిన్గా పెట్టడం కూడా ఎవరు ఊహించుకోలేరు మీరు అన్నట్టు. బట్ అది కూడా ప్రొటాగనిస్ట్ని మీరు నాన్ యాక్టర్ని ఎవరు ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకొచ్చి పెట్టడం అని దానికన్నా రిస్క్ అయితే పరాకాష్ట. ఇది కరెక్ట్ రైట్. బట్ అది కూడా మీరు అన్న వన్ ఆఫ్ ద మోడల్స్లో ఆఫ్ దీస్ అవుట్లయర్ ఫిల్మ్స్, అంటే ఆడ్ ఫిల్మ్స్ అంటాం కదా. ఈ అంటే ముందు పికప్ కాలేదు, బట్ తర్వాత బాగా పికప్ అయ్యి కల్ట్ ఫిల్మ్ అయిపోయింది. ఇదేమో స్త్రీ 2 ఏమో పికప్ అవుతుందో లేదో తెలియదు, బట్ ఫస్ట్ డేనే ఎంత బ్లాక్ బస్టర్. ఇంకా దాని గురించి ఏం మాట్లాడక్కర్లేదు అంతే. అంటే అలా ఉంది దాని మీరు చెప్తున్న కనెక్షన్. ఇంకోటి ఏమైంది, నిన్న దాంతో రిలీజ్ అయిన అక్షయ్ కుమార్ సినిమాకి 5 కోట్లు వచ్చింది. 54 కోట్లు రాజ్ కుమార్ సినిమాకి వస్తే 5 కోట్లు అక్షయ్ కుమార్ సినిమాకి వచ్చింది. 5.5 కోట్లు అంతా జాన్ అబ్రహం సినిమాకి వచ్చింది అదే రోజు. మరి తీసేవాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ ఎవరైనా హీరో రెమ్యునరేషన్ ఒక సిరీస్ ఆఫ్ ఫ్లాప్స్ తర్వాత తగ్గించుకునే సందర్భాలు ఉండుంటాయి ఆర్జీవి గారు? చేస్తారు. That happens? Yeah, it happens. When the market is not doing ఎందుకంటే అప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇంత ఇస్తామండి, ఈ సినిమా హిట్ అయితే అంత ఇస్తాం, ఇలాంటి కొన్ని డీల్స్ పెట్టుకో, కొంచెం అదే క్లాజులు వస్తాయి. బ్యాక్ ఎండ్ అలాంటి. The reason I ask that is because majority of this major expenses that we are talking about, ఇప్పుడు మొన్న కల్కి వచ్చింది, it was actually a feast. వినడానికి ఒక అమితాబ్ బచ్చన్ గారు, ఒక సో అండ్ సో ప్రభాస్ ఉంటే అసలు ఇంకా చూడొచ్చా అని, దీపిక ఇంకోవైపు. బట్ ఆ సినిమాలో ఈ స్టార్ దీనికి రెమ్యునరేషన్స్ చాలా అయి ఉంటాయి కదా. ఇప్పుడు అలాంటి సినిమా తీసి ఒక బ్యూటిఫుల్ అటెంప్ట్ అని మంచి పేరు తెచ్చుకుని, బట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే 500 కోట్లకి 100-50 ఎక్కువ రావడం బెటరా, లేదు ఇలాంటి ఒక కొత్త స్కూల్ ఆఫ్ థాట్ బయలుదేరి న్యూట్రలైజ్ చేసే ఎఫెక్ట్ బెటర్ అంటారా? ఇక్కడ ఒక డేంజర్ ఏంటంటే, అంటే అది డేంజర్ అనొచ్చు కాదు కూడా, డేంజర్ ఏంటంటే మీకు సంవత్సరానికి 150 సినిమాల్లో రేంజ్ వైజ్గా చిన్న సినిమాలు అని చెప్పుకునే 90% ఉంటాయి, దాంట్లో 90% ఫెయిల్ అవుతాయి. సో ఆ 10%లో మీ సినిమా ఉంటుందా అని తెలియదు కదా మీకు. అవును.
బట్ ఎకానమీ విల్ రన్ లైక్ దట్. అంతే, అది దట్ ఈజ్ ఏ ఫెయిల్ సేఫ్. అప్పుడు మేము పెద్ద సినిమా చేసి అన్కంట్రోల్ బడ్జెట్ ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చినప్పుడు ఎంత పోవటానికి ఛాన్స్ ఉందో, ఇప్పుడంటే ఇప్పుడు నేను పేరు చెప్పండి, ఒక సినిమా మీరు 400 కోట్లు తీసారనుకోండి, దాంట్లో మీకు 200 crores నష్టం వచ్చింది అనుకోండి. ఇప్పుడు మీరు దీని బేసిస్లో 10 కోట్లు 15 కోట్లు సినిమా తీస్తే ఎంత పోయినా కూడా మీకు 10-15 పోతుంది, ఇక్కడలాగా 200 పోదు. అంతే కదా. యా అంతే పోదు కానీ రిస్క్ ఇస్ లెస్ అంటే ఎక్కువ. కరెక్ట్. బట్ కొడితే జాక్ పాట్ కొడితే ఇంకా తిరుగుంటుంది అది. బట్ ఆల్ ద సేమ్ ఈ హీరోలందరూ వాళ్ళ రిస్క్ కూడా ఒక సినిమాలో ఎంగేజ్ అవ్వడం ఈజ్ వెరీ హై, బికాస్ వాళ్ళు తొందరగా పీక్ అయిపోతారు. ఆ తర్వాత దానికంటే ఏదైనా తక్కువ ఇస్తే చూసుకోరు. చచ్చినట్టు ఆ లీగ్ ఆఫ్ మార్కెట్లోనే ఇప్పుడు ప్రభాస్ వచ్చి సడన్గా మంచి ఒక ఇలాంటి ఒక 127 hours లాంటి సినిమాలో ఆర్ సంథింగ్ చేస్తారా అంటే వెదర్ పీపుల్ విల్ డైజెస్ట్, వెదర్ హీల్ టేక్ దట్ రిస్క్ వీ డోంట్ నో. హీఈస్ కంపెల్డ్ టు వర్క్ నౌ ఇన్ వెరీ వెరీ బిగ్ ప్రాజెక్ట్స్. దానికి రీజన్ ఏంటంటే 127 hours ఈ లెక్క తిరగదు అనుకోండి, ఏదో సంథింగ్. ప్రభాస్కి డబ్బులు ఇచ్చేది నాట్ అబౌట్ ది స్టోరీ, నాట్ అబౌట్ దట్. అతను స్క్రీన్ మీద హై స్పీడ్లో వస్తే అంతమంది ఎక్సైట్మెంట్ వస్తుంది అనేది కాస్టింగ్ ఫ్యాక్టర్. అది దట్ ఈస్ వాట్ సూపర్ స్టార్స్ ఆర్ సపోజ్ టు బి. అప్పుడు అలాంటి మూమెంట్స్ ఉన్న స్టోరీనే వాళ్ళు ఎన్నుకుంటారు. అదే వాళ్ళు వచ్చి వేరే సినిమా తీసినప్పుడు ఆమీర్ ఖాన్ ఒక్కడే చాలా తెలుగు చేస్తాడు. ఆమీర్ ఖాన్ ఏం చేస్తాడంటే ఇప్పుడు ఏంటి, ఒక సపోజ్ తను గజనీ లాంటి సినిమా తీసాడు కూడా, చాలా పెద్ద హిట్ అయ్యేది. తర్వాత తను తారే జమీన్ పే తీస్తే తారే జమీన్ పేలో చూస్తారా, అది మంచి స్టోరీ, కానీ గజనీకి అలవాటు పడిన వాళ్ళు దీన్ని చూస్తారా అంటే దానికి ఆమీర్ ఖాన్ ఏం చేశాడంటే గజనీ నమ్మిన ప్రైస్లో 1/10 కమ్మాడు తారే జమీన్ పే. అప్పుడు ఆమీర్ ఖాన్ లాజిక్ ఏంటంటే నేను ఈ సినిమాలు కూడా చేస్తాను, కానీ ఆ ప్రైస్కి అమ్మినప్పుడు ఆ ఆడియన్స్ నేను రీచ్ అవ్వలేను, దీని ఆడియన్స్ దీనికి ఉండరు. కరెక్ట్. యా అప్పుడు ఏమైంది, గజనీ కాస్ట్ 40 crores అయితే ఇది 5 crores అయింది. 5 crores అయ్యేటప్పటికి ఇది కూడా 60 చేసింది, 60 crores తారే జమీన్ పే. అదే ఒక 90 చేసి ఉండొచ్చు. 60 కాకపోయినా 10 చేసినా కూడా హిట్టే కదా. అప్పుడు ఏంటి, మీరు ఎంత కాస్ట్ చేశారు, ఎంత వచ్చింది చూసి 100 మంది 1000 మంది చూసారు అనుకోండి ఆ పెద్ద సినిమా, దాంట్లో 900కి నచ్చకపోవచ్చు, కానీ వాళ్ళు చూసారు, మీరు ఆ డబ్బులు అయితే మీకు వచ్చేసినాయి. ఇప్పుడు ఇక్కడేమో 100లో 90 మందికి నచ్చినాయి. అవును, కానీ ఈ సినిమా చూసే జనం ఉన్నదే 100 మంది. నేను ఆన్లైన్ సాటిస్ఫై చేసినా కూడా నాకు హ్యాపీ, అది ఆమీర్ ఖాన్ లెక్క. ఓహో అంతే. యా అందుకని తను ఎక్స్ట్రీమ్లీ లో బడ్జెట్ ఇది వేస్తాడు, లేకపోతే వెరీ హై బడ్జెట్, రెండు. అప్పుడు వాటి డిజైన్ వేరే ఉంటుంది అంతే. ఎఫెక్టివ్లీ ROI ఈస్ బెటర్ సాటిస్ఫైడ్ హియర్, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ROI డెఫినెట్లీ. మీరు 40 crores సినిమా 90-80 చేయడానికి, 5 crores సినిమా 60 చేయడానికి ఎంత డిఫరెన్స్ ఉంది. పీకే గురించి కూడా అలాగే చెప్పారు. పీకే సినిమా రిలీజ్ అయినప్పుడు ఆమీర్ ఖాన్ ప్రొడ్యూస్డ్, దాని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వాజ్ మచ్ లెస్ దెన్ సో మెనీ అదర్ ఫిల్మ్స్ ఆ టైంలో వచ్చినవి ఆ లీగ్లో. సో బట్ ఇవన్నీ ఏంటంటే ఈ యాజ్ అన్ అనాలిసిస్ ఇదంతా హాలీవుడ్ స్టార్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టామ్ హ్యాంక్స్ ఉన్నాడు, హీల్ డూ కాస్ట్ అవే, ఒకే యాక్టర్ మొత్తం ఐలాండ్లో ఒకడే ఉంటాడు, హీల్ డూ ఎ వెరీ బిగ్ బడ్జెట్ ఆఫ్ సమ్ అదర్ ఫిల్మ్. వాళ్ళు ఏంటంటే వాళ్ళంతా స్టూడియోస్ కంట్రోల్ చేస్తాయి, బయర్స్ ఉండవు. ఈ బయర్స్ మీడియేషన్ లెవెల్లో ప్రైసెస్ అనేది ఇదైపోతుంది. అప్పుడు PVR జానేతు జానేనా సినిమా, అదే ఒక 5 కోట్ల సినిమా, ఆమీర్ ఖాన్ మేనరుడు, ఆమీర్ ఖాన్ ప్రొడ్యూస్ చేశాడు. చాలా ఆమీర్ ఖాన్ ఏం చేశాడు, అది వాళ్ళు 35 crores ఆఫర్ ఇచ్చారు కొనడానికి. ఆమీర్ నేను వద్దన్నాడు, నేను 5 కోట్లకి తీశాను, మీరు నాకు 70 ఇవ్వద్దు అసలు, రిలీజ్ చేసి 95% ప్రాఫిట్ నాకేమన్నాడు. అప్పుడు ఆమీర్ లాజిక్ ఏంటి, నేను 35కి నేను ఇస్తే అది 30 కలెక్ట్ చేసినా ఫ్లాప్గా వస్తుంది, 5 crores పోయినాయి కాబట్టి. నేను 5K ఇస్తే 6 వచ్చినా కూడా హిట్ అది. కరెక్ట్. యా ఈ లాజిక్ ఆమీర్ చేసినాడు, ఎవరు చేయరు. అప్పుడే మీకు ఒక ప్రభాస్ ఒక సినిమా బ్లాక్ బస్టర్ అయిపోతుంది, మళ్ళీ రాధేశ్యామ్ మీద ఆడదాం, సడన్గా రాధేశ్యామ్ ఏమైపోయింది, అదేంటి, బికాస్ ఆఫ్ ద కాస్ట్ ఫ్యాక్టర్ అండ్ ద సెల్లింగ్ ఫ్యాక్టర్. అది సో మేము ఎంత పెట్టి తీసాం,
ఇలా అద్భుతమైన గ్రాఫిక్స్ అసలు ఎవ్వరూ కనివిని ఎరుగని కొత్త కొత్త జంతువుల్ని కూడా తీసుకొచ్చేసారు గ్రాఫిక్స్తో, లేకపోతే ఫలానా లొకేషన్స్లో తీసాం ఒకప్పుడు, ఇవన్నీ కంప్లీట్లీ ఇల్లాజికల్ అనిపిస్తుంది మీరు చెప్తున్న ప్రపోజ్ చేస్తున్న మోడల్స్ని బట్టి చూస్తే. ఇట్ ఇస్ ఫైనలీ అంటే అది మార్కెట్ ట్రెండ్ అప్పుడు అంతే. మార్కెట్ ట్రెండ్ అందులో కూడా వర్కౌట్ అయినా ఉన్నాయి కదా. ఉంటాయి కరెక్ట్. సో అంటే ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు ఇది ఇందులో ఇందాక చెప్పినట్టు కొత్తదనం ఏంటంటే ఓపెనింగ్ డే తీసుకోవడం అనేది ఇంతవరకు జరగలేదు, ఫస్ట్ టైం జరిగింది. ఓపెనింగ్ డే ఈజ్ ఓన్లీ రెలిగేటెడ్ టు ఎక్స్ట్రాడినరీలీ విజువల్ కాస్ట్ పెట్టి. ఇప్పుడు బాహుబలి ఆల్సో హిందీలో ఇట్ ఈస్ అ న్యూ కమర్స్ పీపుల్. ప్రభాస్ తెలియదు హిందీలో, రానా తెలియదు, రాజమౌళి కూడా తెలియదు, కానీ ఇది ఎక్స్ట్రావగాన్స్గా అనిపించింది. నెవర్ బిఫోర్ సీన్ విజువల్ ఎఫెక్ట్స్, ప్రొడక్షన్ వాల్యూ అనేది హిందీ సినిమాలో ఎవరు చూడాల. స్ట్రీట్ అది కూడా కాదు కదా, అది అదే దెయ్యం సినిమాది. దెయ్యం సినిమా 24 hour ఫిల్మ్ అది 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 చెప్పేది. సో ఇది ఒక షాకర్ అండ్ డెఫినెట్లీ అ కేస్ స్టడీ. ఇట్స్ డైరెక్షన్ చేంజర్. ఎందుకంటే అంత రిటర్న్స్ వస్తే కరెక్ట్గా ఉంటే చాలామంది ఇన్వెస్టర్స్ అట్రాక్ట్ అవుతారు. ఫర్ స్మాలర్ ఎంత చేసిన 2-3 కోట్లు వస్తుంది, దానికి ఎందుకు మనం ఎంత పెట్టి ఆ టెన్షన్ అని అనుకునే వాళ్ళు దెబ్బ కొట్టిందంటే ఎంత రావటానికి ఛాన్స్ ఉందనేది ఇట్ విల్ క్రియేట్ ఏ న్యూ మార్కెట్ ఫర్ దట్. అవును, ఎందుకంటే ఎక్కడో విన్నాం సార్, ఇప్పుడు ఒక పెద్ద స్టార్ని ఎంగేజ్ చేయడం అంటే దాంతో వచ్చే అన్సీన్ కాస్ట్ బోల్డ్ అంత స్ట్రెస్, వాళ్ళ మేకప్ మ్యాన్లను చూసుకోవడం. కానీ అది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద కోటరీ కదా. దట్ ఐ డోంట్ బిలీవ్. ఇప్పుడు నా పాయింట్, మీరు 100 కోట్లు హీరోకి ఇచ్చినప్పుడు ఇవన్నీ కలిపి తిప్పి కొడితే ఇంకొక 5 కోట్లు అవుతుంది. అవును, నేను ఎక్కడో మీరు అంత పెద్ద స్టార్ని తీసుకొచ్చి మీరు మళ్ళీ ఫిల్మ్ నగర్లో మేకప్ మ్యాన్ చీప్గా ఆడ పెడతారా? దట్ ఈస్ నాన్ ఇష్యూ. ఎందుకంటే మీరు ఆ రూట్లోకి వెళ్తే అవన్నీ అన్అవాయిడబుల్ థింగ్స్ అయ్యి. అంటే ఇంట్రెస్టింగ్లీ ఇదే టైంలో ఒక రీల్ రౌండ్స్ చేస్తుంది పాతది. బాహుబలి టైంలో మన రమ్యకృష్ణ గారి పాత్రని శ్రీదేవి గారికి ఆఫర్ చేశారని రాజమౌళి గారు చెప్పారు ఇది ఓపెన్లో ఒక ఇంటర్వ్యూలో. బట్ ఆవిడతో వచ్చిన అసోసియేటెడ్ కాస్ట్, అంత పెద్ద స్టార్ని తీసుకురావడం, అది ఇట్ వాజ్ అన్బిలీవబుల్ అని చెప్పి ఆవిడని డ్రాప్ చేసుకుని రమ్యకృష్ణ గారిని కాస్ట్ చేస్తే ఆవిడే ఆ పాత్ర కోసం ఆవిడే పుట్టారన్నట్టు వర్కౌట్ అయిపోయింది. బట్ అంటే ద రీజన్ ఐమ్ ఆస్కింగ్ ఇస్, సో నాట్ ఆల్వేస్ ఈస్ ద స్టార్ కాంబినేషన్ డెసిషన్. అది చాలా సార్లు అయింది. దట్ ఈస్ ఎ వెరీ వెరీ వెల్ నోన్ ఫ్యాక్ట్ అది. సో ఇప్పుడు మీరు సినిమా స్టార్ట్ అవ్వకముందుకున్న డెసిషన్కి సినిమా ఫైనల్ ఎఫెక్ట్, ఇప్పుడు చాలామంది శ్రీదేవి గారు ఉంటే అంత వర్కౌట్ అయ్యేది కాకపోవచ్చు అని అంటారు ఇప్పుడు. ఎందుకంటే ఆవిడ ఎఫెక్ట్ చూశారు కాబట్టి, ఆల్రెడీ ఫినిష్డ్ ఎఫెక్ట్ చూశారు కాబట్టి, యూనో. సో మీరు ఎలా అప్రోచ్ చేస్తారు వర్మ గారు మీ ప్రాజెక్ట్స్ని? మీరు డూ లుక్ ఎట్ ఇట్ లైక్ అ బిజినెస్ ఆర్? ఐ హావ్ నెవర్ డన్ ఫిల్మ్ ఆన్ బోత్ కేసెస్. నాకు ఎక్సైట్మెంట్ కలిగించిన సబ్జెక్ట్ లాగా నేను చేశాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు శివ ఉందనుకోండి, ఆ రోజుల్లో అంటే ఎగ్జాక్ట్గా నేను చెప్పలేను కానీ హాఫ్ ఏ ఉంటుంది. ఇది మామూలుగా అన్నపూర్ణ స్టూడియోస్ ఖర్చు పెట్టే ఆ టైంలో నేను అది బడ్జెట్ తగ్గించాలన్న ఉద్దేశం కాదు. ఆ సినిమాకి అంతే. నేను ఒక వీధిలో అంటే రియలిజం ఉంటుంది, ఎగ్జిస్టింగ్ ఇరానీ కేఫ్లో తీస్తే బాగుంటుంది. నేను ఇప్పుడు ఇరానీ కేఫే సెట్ వేస్తే మంచి బాగా లైటింగ్ అంతా చేస్తే అది శివాయి అవ్వదు. ఆ దృష్టితోటి నేను బడ్జెట్ కాన్షియస్, నాట్ అబౌట్ సేవింగ్ మనీ. వీ విల్ స్పెండ్ ఫర్ వాట్ ఈస్ రిక్వైర్డ్. సేమ్ థింగ్ అలాగే సత్య చేశాను. అబ్సల్యూట్లీ లొకేషన్స్ అన్నీ RE2 కెమెరాతోటి, కొన్ని సీన్స్ 5-6 ఉన్నారు యూనిట్ నెంబర్లు అంతే. బికాస్ టు మెయింటైన్ దట్ అథెంటిసిటీ. కరెక్ట్. ఇప్పుడంటే ఎప్పుడైతే మీ దగ్గర ఇంత మార్కెట్లోంచి ఎంత డబ్బులు వస్తాయని ముందే మీకు గ్యారంటీ ఉన్నప్పుడు, ముందే మీరు అనుకున్నప్పుడు, యూ విల్ వేస్ట్ ద మనీ. కరెక్ట్. దట్ ఈస్ ద ప్రాబ్లం. అది అంటే బికాస్ సమ్వేర్ వీ హ్యావ్ అన్నోయింగ్లీ మేడ్ ఎ స్టేట్మెంట్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మాజిద్ మెమన్ అని ఇరానియన్ డైరెక్టర్. సో తను చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అని ఒక సినిమా తీసాడు. అది ఇండియన్ మనీ వాల్యూలో 40 lakhs తీసాడు సినిమా. అంటే కానీ రియల్ లొకేషన్స్, రియల్ పీపుల్, అతను చాలాసార్లు ప్రొఫెషనల్ యాక్టర్స్ని తీసుకోడు అసలు. అది మ్యాసివ్ హిట్ అయిపోయింది ఇంటర్నేషనల్ ఫిల్మ్ సర్క్యూట్స్, అంటే సెలెక్టెడ్ మార్కెట్స్. దాంట్లో ఆల్మోస్ట్ ఈ సేల్స్ కంపెనీస్ అన్నీ కలిసి $40 million రెవెన్యూ వచ్చింది ఆ సినిమాకి. అది బాంబేలో ఒక ప్రొడ్యూసరు దాని రైట్స్ కొన్నాడు 3.5 crores.
ఇది 40 lakh ఒరిజినల్ కాస్ట్ అయితే 3.5 lakhsకి 3.5 crores రైట్స్ కొన్నాడు. కొని ఈ తారే జమీ పేలో యాక్ట్ చేసిన పిల్లడు ఎవడుతున్నాడు దర్శిల్ జాఫరీ అని, వాడికి 2 కోట్లు ఇచ్చి బుక్ చేశాడు ఆ పిల్లోడిని. ప్రియను డైరెక్టర్. ఇప్పుడు ఈ రెమ్యునరేషన్స్, రైట్స్, మేకింగ్ అన్నీ కలిపి వితౌట్ పబ్లిసిటీ ఇట్ కాస్టెడ్ అరౌండ్ 15 crores. పబ్లిసిటీకి ఇంకో 10 గడిచిపోయాడు, 25. ఇది 40 lakhs సినిమా 25 crores అయింది ఇప్పుడు ఇక్కడ ఇండియాలో. అయిన తర్వాత దాని పేరు ఏం పెట్టాడు, తరరం పంపం. ఎందుకు తరరం పని పెట్టాడంటే అది పెద్ద హిట్ సాంగ్. దాంట్లో మన ఆమిర్ ఖాన్ ఇప్పుడు చెప్పాను కదా, తారే జమీన్ పర్, దాంట్లో పెద్ద హిట్ ఆ సాంగ్ మూలాన అందరికి దగ్గరికి వెళ్తుంది అని ఆడ ఉద్దేశం. వీడికి 2 కోట్లు ఎందుకు ఇచ్చావు అని అడిగాను అది దర్శిల్ జాఫ్రీకి. సార్ ఇప్పుడు ఆమిర్ ఖాన్ కోసం వచ్చి ఉండొచ్చు, కానీ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఆమిర్ ఖాన్ ఎంతో దానికన్నా ఎక్కువ వీడు నచ్చాడు అంటాడు వాడు ఈ దర్శిల్ జాఫ్రీ. అందుకని వాడు నెక్స్ట్ పిక్చర్కి వాళ్ళందరూ ఆమిర్ ఖాన్ ఆడియన్స్కి నేను 2 కోట్లు తీసుకుంటున్నానని అతని లెక్క. ఓకే, ఇది ఒకటి. ఇంకోటి ఏం చేశాడు, మొత్తం సినిమా అంతా ఇన్ఫిల్మ్ యాడ్స్, క్యాడ్బరీ చాక్లెట్, ఇది మీ మిల్క్, అదేదో ఈ చిల్డ్రన్ ప్రోడక్ట్స్ అన్నీ నింపేశాడు దాంట్లో. ఇన్ఫిల్మ్ యాడ్స్ లాగా పెట్టి దాని నుంచి తీసుకోవడానికి. ఫైనల్గా రిలీజ్ చేస్తే మొత్తం 25 కోట్లు పోయినాయి. ఆడ 40 లక్షల్లో తీసి $40 million అది 25 కోట్లు చేసి 25 కోట్లు పోయినాయి. అప్పుడు నాకు ఒకటి చెప్పాడు బాంబేలో, ఈయన ఎంత తేడా వచ్చిందంటే, నేను మాజిద్ మెమీను పిల్లల కోసం తీసాడు సినిమా, ఈయన పిల్లల నుంచి డబ్బులు చేసుకోవడానికి తీసాడు. అది ప్రైమరీ ఇంటెన్షన్ డిఫరెన్స్ ఏంటంటే అది యూనో. సో ఇప్పుడు మీకు మల్టిపుల్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి సినిమా ఇండస్ట్రీలో. అవును. ఒకళ్ళేమో అసలు ఎంత కమ్మేయాలి సినిమా, ఎంత ప్రాఫిట్ వచ్చేయాలి, ఇంత కొనరు నా సినిమా అని చెప్పడానికి. ఇప్పుడు మీకు హాలీవుడ్లో దే గో డైరెక్ట్లీ, వాళ్ళు మీడియా డీటెయిల్స్ ఉండరు, వాళ్ళు దే విల్ టేక్ రియల్ టైం. ఇప్పుడు ఈ ఫోన్ చేసాడు అనుకోండి, ఫోన్ కంపెనీ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, డైరెక్ట్గా మీరు కొంటేనే స్టేజెస్లో వెళ్తుంది అక్కడికి. సో ద ప్రోడక్ట్ హ్యాస్ టు వర్క్ ఇన్ ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ థింగ్లో. ఫిలింలో ఏంటి, మీరు బయ్యర్ కోసం తీస్తున్నారు అంతే కదా. బయ్యర్ కోసం తీసినప్పుడు వాడు మనకి ఎంత ఇస్తాడు, వాడిని ఇంప్రెస్ చేయడానికి అనేది ఎక్కడో సబ్ కాన్షియస్గా దట్ బికమ్స్ ఏ బిగ్గర్ పాయింట్ దెన్ ద యాక్చువల్ ఫిల్మ్. మర్చిపోతారు చాలాసార్లు అవును ఫిల్మ్ ఏం చేస్తున్నాం అని. కరెక్ట్. అంటే ఆనెస్టీ ఇన్ అ సర్టన్ వే, ఆనెస్టీ అంటారు అంటే అందరికీ జనాలు నచ్చాలని ఉంటుంది, అది కాదు. బట్ యూ కెన్ ఫర్గెట్ అండ్ ఈజీలీ డైవర్ట్ యువర్ అటెన్షన్ ఫ్రమ్ ద మెయిన్ పాయింట్. మీరు అసలు స్టోరీ ఎందుకు చేస్తున్నారు అని మీకు ఫస్ట్లో అన్న ఇంట్రెస్ట్ ఇంటెన్షన్ నేను చెప్పేది. ఇఫ్ ఇట్ గెట్స్ క్యారీడ్ అవే అది చివరికి వచ్చేవారు మీకే తెలియదు, అందరికీ. నేను కూడా దాంట్లో కొంచెం చేయి దాటిపోతుంది. ఒక పర్టికులర్ టైంలో మీరు మర్చిపోతారు అసలు మీరు ఎందుకు తీద్దాం అనుకున్నారు అనేది. ఇట్ విల్ గో ఆఫ్. దట్స్ వై ఐ ఫీల్ ఇట్స్ ఆనెస్టీ. అండ్ దట్స్ వై న్యూర్ ఫిల్మ్ మేకర్స్ వాళ్ళలో అది రీటైన్ అవుతుంది కొంతలో కొంత. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడో ఒక కన్విక్షన్ సో కాల్డ్ వాట్ ఎవర్ పట్టు కూర్చుంటారు. బట్ వాళ్ళు కూడా మళ్ళీ రిపీట్ వండర్స్ చేయమంటే దే మే నాట్ బి ఏబుల్ టు డెలివర్, బికాస్ వాళ్ళు కూడా దే గెట్ క్యారీడ్ అవే విత్ సో మెనీ ఇన్ఫ్లుయెన్సెస్. కరెక్ట్. కానీ ఇంకో పాయింట్ ఏంటంటే ఇది చాలాసార్లు వర్కౌట్ కూడా అవ్వచ్చు. అంటే మీరు ఫిలిం ఎందుకు తీశారు, వాళ్ళు ఎందుకు చూశారు అనే దాంట్లో చాలాసార్లు డిస్కనెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ అర్ధ సత్య వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫిల్మ్స్. అవును, స్మితా పాటిల్, ఓంపురి. అది నేను ఆల్మోస్ట్ ఒక 7-8 సార్లు చూసుంటాను సినిమా. నేను ఆ డైరెక్టర్ని ఒకసారి రెహమాన్ స్టూడియోలో కలిసాను, గోవిందీలో అని. నేను ఆయనతో ఆ సినిమా గురించి మాట్లాడితే ఆయన సినిమాది నాకు చెప్పారు అసలు అది ఫాదర్ సన్ రిలేషన్షిప్ మీద నేను ఇన్స్పైర్ అయ్యి తీశాను, దట్ ఈస్ వాట్ విచ్ వర్క్. నేను అన్నాను, సరే నేను ఉట్టి ఫాదర్ సన్ సీన్లే నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి ఉండని చెప్పా.
ఇది రిపీటెడ్ వ్యూస్లో. నేను చూసింది రామశెట్టి అని ఒక విలన్ క్యారెక్టర్ మలాను. నిజంగా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఆయన కూడా తెలియదు కదా, సినిమా అయిపోయింది, రిలీజ్ అయిపోయింది, ఎవరెవరో ఏదేదో చెప్తారు. మెయిన్ రీజన్ దానికైనా నేను అనుకుంటే ఇక్కడ ఇంకో డైరెక్టర్ అసలు నేను ఆ సీన్ కోసమే చూడలేదని చెప్పాను. ఇప్పుడు బ్యాండిట్ క్వీన్ ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ అది, పూలందేవి. అది నా ఉద్దేశంలో ఎలా తీయకూడదు అనే దానికి టెక్స్ట్ బుక్లో ఉన్న దాన్ని రీమేక్ చేశారు తెలుగులో. అది దానికన్నా 10 రెట్లు అడిగింది. ఏది బ్యాండిట్ క్వీన్ కన్నా ఎక్కువ. అప్పుడు ఏంటి అర్థం, దానికి ఏం చెప్తాను, దేర్ ఇస్ నో లాజిక్, ఏం లేదు. అంటే అది నా సెన్సిబిలిటీ అంతే, లాజిక్ ఉంది. ఆడియన్స్కి నచ్చింది, ఎందుకు నచ్చింది అంటే వాళ్ళు ఈచ్ పర్సన్ చెప్పాలి. మీరు చెప్తున్న దాన్ని బట్టి ఆర్జీవి గారు, ఆడియన్స్ టేస్ట్లు ర్యాపిడ్గా మారుతున్న వాట్ ఎవర్ ఆ ప్రిఫరెన్సెస్ అండ్ ప్రయారిటీస్ని సినిమా ఇండస్ట్రీ మోస్ట్ ఆఫ్ ద టైం మ్యాప్ చేయలేకపోతున్నారు. అవును, మ్యాప్ చేయలేక కొన్ని సినిమా ఇండస్ట్రీకి లీస్ట్ తెలుస్తుంది యాక్చువల్గా, ఎందుకంటే లోపల ఉన్నారు కాబట్టి. అవును, ఆడియన్స్ మధ్యలో ఉన్నవాడికి రిలేటివ్గా ఎక్కువ తెలియడానికి ఛాన్స్ ఉంది. రిలేటివ్లీ అది కూడా ఫుల్గా కాదు, ఎందుకంటే ఆడియన్స్కి తెలియకపోవచ్చు. నేను విజయవాడ నుంచి వచ్చి నేను హైదరాబాద్ మన అనుపూర్ణ తిరుగుతున్నప్పుడు ఇళయరాజా ఎంత పాపులర్ అనేది నాకు స్టూడెంట్గా ఉన్నప్పుడు తెలుసు. ఎందుకంటే మేము షాపులకి వెళ్ళి రికార్డ్ చేయించుకున్నాను క్యాసెట్లో. అక్కడ ఇళయరాజాకి సెపరేట్ బుక్ మెయింటైన్ చేసేవాడు. మిగతా చక్రవర్తి ఇది అది అందరూ కలిపి ఒక బుక్ ఉండే, ఇళయరాజా గారికి ఒక సెపరేట్ బుక్ ఉండేది. అది నేను చెప్తే అనుకున్న షాక్ అయిపోయాడు, వాళ్ళకి తెలియదు అసలు ఇళయరాజా అంత పాపులర్ అని. దానికి కారణం ఏంటంటే ఈ పెద్ద సినిమాలన్నీ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ చక్రవర్తి గారు వీళ్ళు చేసేవారు. ఈ వంశీ గారి ఇలాంటి అంటే ఒక లో బడ్జెట్ సినిమాలు అన్వేషణ ఇలాంటివి వచ్చి ఆ టైంలో ఏదో బాగానే ఉందంట. అప్పుడు దాని కలెక్షన్స్ ఏంటున్నారు కానీ మ్యూజిక్ జనాల్లో ఉన్న పాపులారిటీ గురించి తెలీదు. సో అప్పుడు నేను శివాకి ఇళయరాజా అని ఇన్సిస్ట్ చేస్తే చాలా కష్టమయ్యేది. అంటే చక్రవర్తి ఉన్నారంటే వాళ్ళు ఇళయరాజా అంటే అలా ఉండేది మాట బేసిక్గా. అదే అప్పుడు ఎందుకు అది లోపల ఉన్నప్పుడు వాళ్ళ వ్యూ పాయింట్ వేరు ఉంటుంది, పబ్లిక్లో ఉన్నదానికి. మీరు అప్పటికి బయట ఉన్నారు కాబట్టి మీకు తెలిసింది అది. ఎప్పుడైతే నేను లోపలికి వచ్చానో నాదే పరిస్థితి. మీరు అట్లీస్ట్ యూనో యు హావ్ బీన్, మీరు నచ్చిన సినిమా అది ఏవైనా అవ్వని అనే ఒక నాకు వచ్చింది అది. నేను ఇంటెన్షన్తో నేను హిట్ అయిపోవాలి, డబ్బులు సంపాదించాలి, నాకు అవార్డు వచ్చేయాలి అలా అని నేను ఎప్పుడు సినిమా చేయలేదు. అది నా పర్సనాలిటీ ట్రేట్ అంతే, అది తప్ప ఉప్పు అని కూడా అంటలా. సో ఇప్పుడు ఒక చిన్న జోకే ఇచ్చా మీరు పర్మిషన్ ఇస్తే. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడిగితే స్త్రీ ఎందుకు ఆడింది అని అది ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే దేశం అంతా ఆర్జీవీలా మారిపోతుందని. ఎందుకు ఆర్జీవీ స్త్రీని బాగా చూస్తారు కాబట్టి. అందులో స్త్రీ, అందుకే నేను జోక్ అని చెప్పాను సార్. అదే కాదు, నేను ఎలా స్త్రీనో చూస్తాను అలాంటి స్త్రీ లేదు దాంట్లో ఫస్ట్. ఓహో, అయితే ఈ టాపిక్ ఎక్కడతో మరి ఆ జోక్ని. బట్ సీరియస్లీ ఇట్స్ యాక్చువల్లీ మీరు అన్నట్టు ఇట్ ఇస్ ఛాలెంజింగ్. అంటే ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్కి చాలా ఇట్స్ అ లాట్ ఆఫ్ ప్రెషర్, ఎస్పెషలీ ఒక దారుణమైన పెద్ద సినిమా తీసేశాక ఇంకా తర్వాత ఇప్పుడు గద్దర్ 2, యానిమల్, స్త్రీ 2, ఇంత వేరీడ్ ఫిల్మ్స్ అసలు ఒకదానికొకటి సంబంధం లేకుండా అంత బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయంటే దాని అర్థం ఏంటి, జనాలు ఏదైనా చూస్తారు. అప్పుడు ఏదైనా చూస్తారని మనం అనుకుంటే ఏం చూస్తారో తెలియదు అనేది ఫాలో అవుతుంది. అప్పుడు ఇంకా మనం అనుకున్నది మనం కన్విక్షన్తో చేయటం తప్పిస్తే there is no other choice for anybody. There's no other choice. After that it's about the figures. Correct. ఏ కాస్ట్లో తీయాలి, అవి ప్రాక్టికల్ డెసిషన్స్, అది వయబిలిటీ, ప్రాక్టికల్ డెసిషన్స్ అండ్ ఆల్ దట్. బట్ ఏదేమైనా మన కన్విక్షన్ని దాటి వెళ్ళి తీయడం వల్ల అది ఛాన్స్ ఆఫ్ హిట్ అవ్వడం ఉండొచ్చు కానీ, బట్ దెర్ ఆర్ మోర్ ఛాన్సెస్ యుల్ ఫెయిల్ బికాస్ యు ఆర్ క్యారీడ్ అవే ఇన్ అ లాట్ ఆఫ్ నాయిసెస్ విచ్ ఇస్ నాట్ యువర్ ఓన్ వాయిస్. అంతేనా? That's the point. సో ఇంట్రెస్టింగ్. మీరు స్త్రీ 2 నీ ఇప్పుడు మీ 2గా మార్చి మేము వెళ్ళి చూస్తాం సినిమాని. అది నేను చూడలేదు ఇంకా. బట్ ద పాయింట్ ఈస్ దిస్ ఇస్ అ పారాడైమ్ షిఫ్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్. మీకు రాజ్ కుమార్ ఫ్రెండా సార్? ఐ నో హిమ్. You know him. Did you tell him that the film is? No. You haven't yet told. Well, I'm sure he'll be surprised with your tweet. And strangely తన ఫస్ట్ ఫిల్మ్ నాతోనే చేశాడు. He has some 3-scene role in Run. కానీ ఇక్కడ అగైన్ ఐమ్ టెలింగ్ యూ, ఇది రాజ్ కుమార్ రావుకి సంబంధమే లేదు. ఇది కానీ 10 రోజులు అనుకున్నాడు కదా. ఫిల్మ్ అనేది
జస్ట్ ఇప్పుడు ఇంకోటి ఇలాగ ట్రైలర్ అన్నాను కదా, ట్రైలరు ఎందుకు అసలు ఏం చూస్తారు ట్రైలర్లు అనేది ఇప్పుడు చాలా సినిమాలు మీకు 20 మిలియన్ వ్యూస్ 30 మిలియన్ వ్యూస్ వస్తాయి, సినిమాకి ఎవడు రాడు. అప్పుడు అక్కడ ఒక లాజిక్ ఏంటంటే ఇంతమంది చూశారు కాబట్టి వాళ్ళందరూ వస్తారు అని మనం అనుకుంటాం. అంతమంది చూశారు కానీ వాళ్ళు చాలామందికి నచ్చలేదని అప్పుడు అర్థమవుతుంది. అంతేగా, ఇప్పుడు ట్రైలర్ చూడటానికి నచ్చడానికి డిఫరెన్స్ ఉంది కదా. అక్షయ్ కుమార్ హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ ఇన్ ద కంట్రీ అంటారు, నిజమా సార్? అక్షయ్ కుమార్ నో, ఇట్స్ నాట్ మోర్ దెన్ ప్రభాస్. ప్రభాస్ ఇస్ హైయెస్ట్ పెయిడ్. ప్రభాస్ ఐ థింక్ వుడ్ బి ద హైయెస్ట్. నాకు సరిగ్గా ఎగ్జాక్ట్గా తెలీదు, బట్ ఐ వుడ్ బిలీవ్. యా, బికాజ్ దానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఒకటి ఫిలిమ్స్, రెండు దానికి మల్టిపుల్ లాంగ్వేజ్లో మార్కెట్ ఉంటుంది కదా, విచ్ అక్షయ్ కుమార్ వోంట్ హ్యావ్. కరెక్ట్, దట్స్ ట్రూ, దట్ మేక్స్ సెన్స్. యా, తప్పకుండా ఈ డార్క్ కామెడీ అండ్ సో ఇప్పుడు హారర్ కామెడీలు విపరీతంగా తీయటం మొదలెడతారు ఇప్పుడు అందరూ. ఇప్పుడు చక్కగా చేతులు కాదు ఇప్పుడు అంటే మీకు ఎనీ సక్సెస్ ఇస్ ఆల్వేస్ ఫాలోడ్ ఇమీడియట్లీ. యా, సో ఇప్పుడు ఒక మొత్తం ప్రొడక్షన్ ఆఫీసెస్ అన్నిటిలో ఒక డార్క్ గ్లూమీ లైటింగ్, ఎందుకంటే ఆ టోన్లో తీసేది ఇది. ఓహో, 3-2 లైటింగ్ టోన్ అది. మొత్తం లైట్లు హరిపేసి బ్లూ లైట్ వేసుకుని నాలుగు చేస్తారు. ఏంటి నాలో లేనిది అమ్మాయిలో ఏముంది అని ఆలోచించినట్టు నా సినిమాలో లేనిది ఆ సినిమాలో ఏముంది అని అందరూ ఆలోచించుకుంటూ ధ్యానం చేసుకుంటూ కూర్చోవాలి. నేను యానిమల్ గురించి చెప్పినప్పుడు సందీపాంగకి చెప్పాను, మొత్తం ప్రొడక్షన్ ఆఫీస్లో మీ డిస్కషన్ రూమ్ ఉంటుంది కదా, ఆ డిస్కషన్ రూమ్లో డెసిషన్స్ తీసుకుంటారు. స్టోరీ ఏంటి, ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అప్పుడు వేరే వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు అందులో పెద్ద మాస్టిఫ్ కుక్క ఉందనుకోండి. ఇప్పుడు మీ కుక్క అంటే మీకు కంఫర్ట్ ఉంటుంది. ఆ బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇంత పెద్ద కుక్క ఏమైనా చేస్తుందా, గబుక్కుని కరుస్తుందా అనే ఒక టెన్షన్ ఉంటుంది కదా. ఆ టెన్షన్లో కూర్చుని దాని మూమెంట్స్ గమనిస్తూ ఉంటారు, ఇటు ఒకటి తిరుగుతూ ఉంటుంది. అలా గమనిస్తున్నారు అయితే. అది అలాగా యానిమల్ అనే సినిమా అది చేస్తాను నేను ప్రొడక్షన్ ఆఫీసెస్లో. అంతే, వీళ్ళు ఏం డిస్కస్ చేసినా యానిమల్ తిరుగుతూ ఉంటుంది వాళ్ళ మైండ్స్లో. కానీ అలానే అమాంతం ఇప్పుడు వెళ్ళి అంటే రణబీర్ కపూర్ని చూపించినట్టు వాళ్ళు ఎక్కడైనా ఎక్స్ట్రీమ్ సీన్స్ చూపించేది ఎక్స్ట్రీమ్ సీన్స్ మొలానే ఆడింది అంటే అదే కదా మిస్టరీ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అదే అందరికీ. ఇప్పుడు రీసెంట్గా ఒక డైరెక్టరు హిందీలో హిట్ అయిన సినిమా తీసాడు. దాని కమర్షియల్ ఎలిమెంట్స్ పెడితే ఇంకా బాగా ఆడుతుందని తన ఉద్దేశం. చాలామంది ఏమంటున్నారు, అది పెట్టిన వల్లనే మొత్తం స్పాయిల్ అయిపోయింది అంటారు. కానీ అది అయిపోయిన తర్వాత చెప్పొచ్చు ఎవరైనా, ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు చెప్తారు. ఆ టైంలో తను అనుకున్నది. ఇంకోటి సినిమా అనేది ఎప్పుడు ఒక్కడి మళ్ళీ అవ్వదు కదా. అవును, హీరోకి నచ్చింది, కనుక ప్రొడ్యూసర్కి నచ్చింది, అందరూ కలిసి యాక్సెప్ట్ చేసిన తర్వాతే కదా జరిగేది. అది ఏ సినిమా కూడా ఒక్క డెసిషన్ అవ్వదు ఇప్పుడు అంత ఈజీగా, యూనో. సో అప్పుడు ఒకవేళ హిట్ అయిపోయింది అనుకోండి, ఇది అది భలే పట్టాడు రా ఫోన్లో, ఉన్నదాన్ని బెటర్ చేసాడు అంటారు. ఇప్పుడేమో ఉన్నదాన్ని చెడగొట్టాడు అంటారు అందరూ. అది పాయింట్. సో దీనికి మనం టైటిల్ కార్డ్ మార్చి స్త్రీ 2 ఆ రాజ్ కుమార్ రావు థ్రిల్లర్ అని వేయాలి. అంతేనా? I'm just kidding. అంటే దట్స్ హౌ హీ మస్ట్ బి ఫీలింగ్ ఆర్ మోస్ట్ పీపుల్ మస్ట్ బి ఫీలింగ్. ఇప్పుడు శ్రద్ధా కపూర్ తన సాడడం ఎక్కువ అని తన ఫీలింగ్. అందుకని ఫస్ట్ ఫీమేల్ లీడ్కి గ్రేటెస్ట్ ఓపెనింగ్ అని తను పెట్టింది ట్వీట్. అంటే రాజ్ కుమార్ రావు అనే లెక్కలోనే లేడు అని తన ఉద్దేశం. మరి తన ఇతర సినిమాలు ఏమి ఆడలేగా, అది వేరే విషయం. ఇప్పుడు వచ్చిందేమో సాడము, నీకు వచ్చినప్పుడు పట్టుకోవాలి. కానీ మళ్ళీ మీరు కూడా లాజిక్ ఆలోచిస్తారుగా. ఇది ఏఐ తేల్చలేకపోతే డెఫినెట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ జ్యోతిష్యం చెప్పదు. ఉన్న దానికి మీకు అందరికన్నా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కానీ అది జ్యోతిష్యాలు కదా. డిరైవ్డ్ డేటా నుంచి కన్క్లూజివ్గా. బట్ ఇట్ మైట్ బి ఏబుల్ టు సే ఎప్పుడు చెప్పగలుగుతుంది ఏ దీని గురించి ఇన్ టర్మ్స్ ఆఫ్ దాని అల్గోరిథమ్స్లో ఏ సాంగ్ అయితే యూనో ఎలా. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వీటిలో కూడా ఈ మధ్యన దేర్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు సెలెక్ట్ ది కాంటెంట్. అవును, అదేం చేస్తుందంటే పారామీటర్స్లో ఏమేమి స్టోరీలో ఉన్నాయి
జానర్ వైజ్గా దీని వైజ్గా దాని వైజ్గా అది స్టడీ చేసి దానికొని ఎంత బేసిస్లో ఎలాంటి సినిమాలు ఎక్కువ ఎలాంటి సీన్లు ఎక్కువ చూస్తున్నారు, ఏ యాక్టర్ని ఎక్కువసేపు ఇదంతా క్యాలిక్యులేట్ చేసి చెప్తుంది, అలాంటి చూసి చెప్తుంది. కాబట్టి ఏఐ ఈజ్ ఓన్లీ డిరైవ్డ్ డేటా. బట్ ఇవాళ మీరు నేను చూడండి, నార్మల్ న్యాచురల్ యావరేజ్ ఇంటెలిజెన్స్ అంటే మీరు కాదు నేను, ఇవాళ ఒక సినిమా గురించి గంటసేపు మాట్లాడాం, ఏఐ ఐఎమ్ సారీ ఐ కెనాట్ ఆన్సర్ దట్ అంటుంది. కాబట్టి మనమే గొప్ప. ఎందుకంటే స్పెక్యులేషన్ చేయదు, అది పాయింట్. రైట్. మన హ్యూమన్ బీయింగ్ స్పెక్యులేట్ చేస్తారు, ఏమంటుంది కాన్స్పిరసీ థియరీస్. బట్ ఇట్స్ ఆల్వేస్ ఇంట్రెస్టింగ్ టు టాక్ అబౌట్ ఇండియన్ సినిమా. ఇంత కాంప్లెక్స్ స్కేప్లో ఐ మీన్ వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ యాక్టివిటీ హ్యాపెనింగ్. ఒక బలగం ఆడేస్తుంది, హిట్ అయిపోతుంది. ఇంకో పక్క ఇంకేదో శ్రీదేవి ఏదో జ్యూస్ సెంటర్ బేబీ ఒకటి ఆడేస్తుంది. ఇంకో చోట కల్కి లాంటి మ్యామత్ ఫిల్మ్స్ వస్తున్నాయి. యా. సో మీరేమో నా పెళ్ళని దెయ్యమని భార్యల మీద అటాక్ చేస్తూ స్ట్రీట్ లాంటివి వస్తాయి. అది ఇప్పుడు కరెంట్ మాన్స్టర్ కాబట్టి. రైట్. రైట్ సార్, వీల్ క్యాచ్ అప్ అగైన్ ఆన్ సినిమా అండ్ మోర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. యా, రైట్.